ఆటో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని జనం పట్టుకుని దేహశుద్ధి చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో ఈ ఘటన జరిగింది. వేములవాడలోని తిరుపతి అనే వ్యక్తికి చెందిన ఆటోను ఓ వ్యక్తి 2 రోజుల క్రితం దొంగిలించాడు. ఆ ఆటోను గమనించిన స్థానిక ఆటో డ్రైవర్లు అతన్ని అడ్డుకున్నారు. ఆటో గురించి నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన తోటి ఆటో డ్రైవర్లు పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజేందర్ అడుగు తెలుసుకుందాం. విజేందర్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అది వేములవాడలోని జాతర గ్రౌండ్ లో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఆటో అంటే ఏదైతే దొంగలించబడ్డాడో తిరుపతికి చెందిన ఆటోను దొంగలించిన వ్యక్తి ఈ జాతర గ్రౌండ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలో అక్కడి స్థానికులు అంటే ఆటో అయితే ఈ తిరుపతి ఆటో పోయిందని 2 రోజులుగా వెతుకుతున్న క్రమంలో ఈ జాతర గ్రౌండ్ లో ఈ దొంగలించబడిన ఆటో కనిపించడంతో అతను ఆటోలో ఉన్న వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అతను దొంగగా భావిస్తున్నారు, అతనే ఎత్తుకొచ్చినట్టుగా భావిస్తున్నారు. అయితే అతన్ని చితక్కొట్టి చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. దీంతో అతని రక్త గాయాలు కావడం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని వివరాలు ఇంకా ఏం చెప్పడం లేదు. అయితే గతంలో ఇతనికి ఏమన్నా దొంగతనాలతో సంబంధం ఉందా అనే యాంగిల్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఆటో దొంగలించిన ఆటోను ప్యాసింజర్ తీసుకొని టెంపుల్కి వచ్చాడా లేకపోతే వేరే అక్కడే అంటే తీసుకొచ్చి జాతర గ్రౌండ్ లో పెట్టి ఎవరికి తెలియకుండా అక్కడ ఉంచాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే గతంలో దీనిపై ఏమైనా కేసులు నమోదైనట్లు ఏమన్నా సమాచారం ఉందా? పోలీసులు ప్రస్తుతం అతన్ని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతని మీద ఇదివరకు ఎక్కడైనా అంటే వాహనాల దొంగతనాల కేసులు ఉన్నాయని విచారిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు కూడా ఏం చెప్పడం లేదు. సాయంత్రంలోగా అన్ని వివరాలు చెప్తామనేది పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తామనేది అక్కడ టౌన్ సిఐ గారు చెప్పడం జరిగింది. ఓకే విజేందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.